హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగు గ్రామర్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. ఒకసారి క్లియర్గా చూడండి ఎండ్ వరకు. మీకు కొత్తగా అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాము. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మోలి పదానికి అర్థం ఏంటి అనేసి అడిగారండి. మోలి సో ఇవి వచ్చేసి మనకు అన్నీ కూడా గ్రామర్వి కొత్తగా అడుగుతున్నటువంటి బిట్స్ అండి. సో ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారనేది కూడా ఒకసారి అయితే కామెంట్ చేయండి. సో దీంట్లో ఈ వీడియోలో నేను చెప్పిన వాటన్నిటికీ కూడా మీరు ఆన్సర్ చేయగలిగితే రేపు ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రతి క్వశ్చన్ కూడా మీరు చేయగలరండి. అలా ఉన్నాయి క్వశ్చన్స్, ఒకసారి అయితే చూడండి. మోలి పదానికి అర్థము. సో ఏంటండి మోలి అంటే రీతి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మౌనము దాల్చువాడు అనే ఉత్పత్తి అర్థం గల పదం ఏది? మౌనము దాల్చువాడు అనే ఉత్పత్తి అర్థం గల పదం ఏదండి? మౌని అంటే మౌనమును దాల్చువాడు, ఆప్షన్ 4. నెక్స్ట్ది తానము పదానికి ప్రకృతి. తానము అంటే ఏంటండి? స్నానము. ప్రకృతి పదము, వికృతి వచ్చేసి తానము అండి. నెక్స్ట్ చీరు పదానికి నానార్థాలు ఏవి అనేసి ఇచ్చారండి. చీరు అంటే మనకు పిలుచు, చీల్చు అనేటి రెండు కూడా వస్తాయి. సో ఆప్షన్ 1 చీరు పదానికి నానా అర్థాలు ఏంటండి? పిలుచు, చీల్చు అనేసి వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ నది పదానికి పర్యాయ పదాలు. నది అండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నది అంటే ఏరు, అవిషి అండి. ఏరు, అవిషి. నెక్స్ట్ది శతపత్రంబుల మిత్రుని సుతజంపిన వాని బావ సూనుని మామన్ సతతము దాల్చెడు నతని సుతువాహన వైరి వైరి సున్నంబిదిగో. ఈ పై పొడుపు కథకు సమాధానం ఏది అనేసి అడుగుతున్నారండి. సో పొడుపు కథకి సమాధానం ఏంటండి? కుక్క అండి, ఆప్షన్ 1. నెక్స్ట్ది క్రింది వాటిలో జాతీయం కానిది ఏది అనేసి అడిగారు. జాతీయం కానిదండి నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం, రూపు మాపడము, అభ్యాసం కూసు విద్య, కాలధర్మం చెందడం అనేసి ఇచ్చారు. వీటిల్లో సామెతలు ఉన్నాయి, ఆ సామెతను మనం కనుక్కోవాలి. సో ఏంటంటే అది అభ్యాసము కూసు విద్య అనేది మనకు సామెత. ఇక్కడ నిమ్మకు నీరెత్తినట్లు ఉండడము, రూపు మాపడము, కాలధర్మం చెందడం ఇవన్నీ కూడా జాతీయాలు. నెక్స్ట్ నా పెంపుడు ఏనుగు పేరు కరి, నాకో పెంపుడు పావురం కూడా ఉంది, దాని పేరు చిత్రగ్రీవము. ఈ మాటలు ఏ పురుషలో ఉన్నాయి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ నా పెంపుడు ఏనుగు పేరు కరి, నాకో అంటే ఇక్కడ నా గురించి మాత్రమే చెప్పుకుంటున్నాను. సో కాబట్టి ఇది ఏ పురుషలో ఉంటాయండి? మన గురించి మనం చెప్పుకున్నట్లయితే దేని కిందికి వస్తుంది? ఉత్తమ పురుష కిందికి వస్తుంది. ఆప్షన్ 1 వచ్చేసి రైట్ ఆన్సర్. నాది, నాకు, నా కోసము అని మన కోసం, మన గురించి మనదే చెప్పుకుంటే అది ఏమవుతుందండి? ఉత్తమ పురుష కిందికి వస్తుంది. నెక్స్ట్ది పరులతో చెప్పి కోలును యుక్తము కాదు. గీత గీసిన ప్రత్యయం ఈ విభక్తి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ తో అనేదాన్ని గీత గీశారు. తో అనేది మనకు ఏ విభక్తిలో వస్తుందండి? ఇది వచ్చేసి తృతీయ విభక్తిలో వస్తుంది. తో అనేటటువంటి ప్రత్యయం మనకు ఏ విభక్తిలో వస్తుంది? తృతీయ విభక్తిలో వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ మాతృభూమి పాఠంలోని ఇతివృత్తము ఏది అనేసి ఇచ్చారండి. మాతృభూమి పాఠంలో ఇతివృత్తం ఏదండి? దేశభక్తికి సంబంధించింది, కుటుంబ విలువలకు సంబంధించింది. సో ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చను
అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము ఏకాదేశంగా వచ్చే సంధి ఏది అనేసి అడిగారండి. సంధి సూత్రం అండి. కింద మనకు గుణసంధి, యనాదేశ సంధి, సవర్ణదీర్ఘ సంధి, వృద్ధి సంధి అనేసి ఇచ్చారు. అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము ఏకాదేశంగా వచ్చే సంధి గురించి అడుగుతున్నారండి. ఏం సంధి అది? వృద్ధి సంధి అవుతుంది. ఆప్షన్ 4 అండి. నెక్స్ట్, క్రింది వానిలో ద్విరుక్త టకార సంధికి చెందనిది ఏది? చందనిది అండి. ద్విరుక్త టకార సంధిలో మనకు కడు కానీ, చిరు కానీ, నడు కానీ, నిడు కానీ ఇటువంటి శబ్దాలు మనకు ద్విరుక్త టకారంలో వస్తాయండి. సో కట్టెదురు, కడు ప్లస్ ఎదురు కట్టెదురు, కుట్టుసురు, కురు ప్లస్ ఉసురు కుట్టుసురు, చిట్టెలుక అంటే చిరు ప్లస్ ఎలుక చిట్టెలుక. పట్టణం బిది అనేది మనకు ఇది వచ్చేసి ఏంటిదండి? ద్విరుక్త టకార సంధికి చందనిది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ది, క్రింది వానిలో సంభావన పూర్వపద కర్మధారయ సమాసం ఏది అనేసి అడుగుతున్నారండి. సో ఏదండి? పారిజాత పుష్పము. పారిజాతం అని పేరు గల పుష్పము. సో కాబట్టి ఇక్కడ మనకేమవుతుంది? పారిజాత పుష్పం అనేది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం కిందికి వస్తుంది. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, విరాగి తన రాగి పాత్రను వదిలిపెట్టాడు. ఈ వాక్యంలో అలంకారము. ఇక్కడ మనకు రాగి అనేది కొంచెము గ్యాప్ ఇచ్చి వచ్చిందండి. సో అది ఏ ప్రాస అవుతుందండి మనకు? విరాగి తన రాగి పాత్రను వదిలిపెట్టాడు. ఇది వచ్చేసి యమ అలంకారం అండి. యమకాలంకారము. ఆప్షన్ 2. నెక్స్ట్, నీ పలుకులు నభోమండలాన్ని సృష్టిస్తున్నాయి. ఇందులోని అలంకారము అనేసి ఇచ్చారండి. సో పలుకులు ఏమైనా నభోమండలాన్ని సృష్టిస్తాయా? ఏం సృష్టించవు. కాబట్టి ఎలా చెప్తున్నాడో అతిశయోక్తిగా చెప్తూ ఉన్నాడు. సో కాబట్టి ఏంటిది ఇది? ఆప్షన్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుందండి. అలంకారము ఇది. నీ పలుకులు నభోమండలాన్ని సృష్టిస్తున్నాయి అనేది ఏ అలంకారం అవుతుంది? అతిశయోక్తి అలంకారం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చను, ఉత్పలమాల పద్యం మొత్తంలో ఉండే ద్వక్షర గణాలు ఎన్ని అనేసి అడుగుతున్నారండి. సో ఎన్ని ఉంటాయండి ఉత్పలమాల పద్యంలో మొత్తము? సో ఆన్సర్ని వచ్చేసి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇవి వచ్చేసి తెలుగుకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. ప్రీవియస్గా మనల్ని రెగ్యులర్గా అడుగుతున్నటువంటి టాపిక్స్ డిఫరెంట్గా. సో మీకు వీడియో చూస్తున్న వాళ్ళు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.